హైదరాబాద్ మహానగరంలో అత్యంత శక్తివంతమైనటువంటి ఏజెన్సీగా మారినటువంటి హైడ్రా పేరుతోటి భారీగా మాఫియా సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి భారీ కుంభకోణం బయటపడడం నిజంగా స్థానికంగా కలకలం రేపినట్లయింది. దాదాపు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 8 ప్రైవేట్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఆ కాలేజీలు మొత్తం కూడా ఏదైతే హైడ్రా సంబంధించినటువంటి రంగనాథ్ సైన్ కావచ్చు, అదేవిధంగా దాదాపు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులందరి సైన్లు కూడా మొత్తం ఫోర్జరీ చేసి 8 కళాశాలలకు ఎన్ఓసికి తీసుకురావడం, దాని తర్వాత దాని నుంచెల్లే వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆ ఎన్ఓసీలు తీసుకొచ్చినటువంటి తర్వాత ఏకంగా ఇంటర్మీడియట్ బోర్డు ఏదైతే ఉందో ఆ ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎన్ఓసి పరిశీలనలో భాగంగా దానికి సంబంధించినటువంటి కళాశాలకు సంబంధించినటువంటి పత్రాలు మొత్తం కూడా ఫేక్ అని అప్పుడు తెలిసింది. నిజంగా ఒక్కసారిగా షాక్కి గురవుతున్నట్లయితే తెలుస్తుంది. స్టిల్ ఇప్పటి వరకు ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 8 కాలేజీలు, అంటే 8 ప్రైవేట్ కాలేజీలకు సంబంధించినటువంటి ఏదైతే ఏవైతే పత్రాలు ఉన్నాయో అవి మొత్తం కూడా కంప్లీట్గా ఫేక్ అండ్ కూడా దానికి సంబంధించిన ఎన్ఓసి పత్రాల్లో అయితే తేలినట్లయితే తెలుస్తూ ఉంది. అయితే దాదాపు హైదరాబాద్ మహానగరంలో ఇంతవరకు, అంటే ఇప్పుడున్నటి వరకు చాలా సంబంధించినటువంటి బిల్డింగ్స్ కావచ్చు, లేదంటే చెరువు దగ్గరలో ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా ఎవరిని, అంటే అక్కడ మధ్యతరగతి వాళ్ళు ఉన్నారా, స్థానికులు ఉన్నారా, లేకపోతే బడాబాబులు ఎవరున్నా కానీ ఎవరిని లెక్క చేయకుండా కూడా మేజర్గా ఏది ఉంటుంది చట్టానికి విరుద్ధంగా కట్టినటువంటి బిల్డింగ్స్ అన్నిటి కూడా కూర్చేసినటువంటి హైడ్రా ఇప్పుడు ఆ హైడ్రా పేరుతోటే నిజంగా దానికి సంబంధించినటువంటి ఎన్ఓసీలు పూర్తిగా ఆ సైన్కి సంబంధించినటువంటి కూడా ఫోర్జరీ చేయడం నిజంగా స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేపినట్లయింది. అయితే ఇప్పుడు హైడ్రా మీద చాలా వరకు లేటెస్ట్గా ఏదైతే రంగనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైనా స్థానికంగా ఉన్నటువంటి భూములు ఏదైతే మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ మీద భూ కబ్జాదారులు కన్ను పడాలంటేనే వెన్నులో వణుకు పుట్టే మాదిరిగా ఇప్పుడు హైడ్రా మారింది. అత్యంత శక్తివంతంగా మారినటువంటి హైడ్రాను చూసి ఇప్పుడు చాలామంది అలాంటి కబ్జాలు మనం చూస్తూనే ఉన్నాం. అవి జరగకుండా కూడా చేయడంలో హైడ్రా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారి దానికి సంబంధించినటువంటి కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఒక 8 కాలేజీలకు గాను దానికి సంబంధించినటువంటి ఎన్ఓసీలు మొత్తం కూడా ఫేక్ అని అయితే చెప్పడం జరిగింది. ఒకసారి ఆ కాలేజీలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హైందవి జూనియర్ కాలేజ్కి సంబంధించినటువంటి బర్కత్పురా కాలేజ్కు ఇది మొత్తం కూడా ఫోర్జరీ చేసినట్లయితే తెలుస్తూ ఉంది. అదేవిధంగా రెజోనెన్స్ జూనియర్ కాలేజ్ ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి రెజోనెన్స్ జూనియర్ కాలేజ్ కూడా ఫోర్జరీ చేసినట్టు తెలుస్తుంది. ఇంకపోతే ప్రియం జూనియర్ కాలేజ్ మెహదీపట్నం సంబంధించినటువంటి ఈ కాలేజ్ కూడా దా లిస్ట్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇకపోతే మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ విద్యానగర్కి సంబంధించినటువంటి కాలేజీ సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ఇలాంటి అవకతవకలకు పాల్పడినట్లయితే తెలుస్తుంది. ఇకపోతే చంద్రాయణగుట్టలో ఉన్నటువంటి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ కూడా ఆ లిస్ట్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇకపోతే న్యూ ఎరా జూనియర్ కాలేజ్ చిక్కడపల్లికి సంబంధించినటువంటి కాలేజ్ కూడా ఫోర్జరీ చేసినట్లయితే తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి షాహీన్ జూనియర్ కాలేజ్ ఏదైతే శివరాంపల్లిలో ఉన్నటువంటి షాహీన్ జూనియర్ కాలేజ్ కూడా ఉందో ఆ కాలేజ్ కూడా ఈ లిస్ట్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇకపోతే ఫైనల్గా తెల్లాపూర్లో ఉన్నటువంటి వశిష్ఠ జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ వశిష్ఠ జూనియర్ కాలేజ్ ఈ మొత్తంగా ఈ 8 కాలేజీలకు సంబంధించినటువంటి ఎన్ఓసీలు పరిశీలిస్తున్నటువంటి టైంలో ఏకంగా ఇంటర్మీడియట్ బోర్డునే మోసం చేయాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి సబ్మిట్ చేసినప్పుడు ఆ టైంలో అవన్నీ కూడా బయటపడ్డట్లయితే తెలుస్తుంది. సో ఓవరాల్గా స్టిల్ ఇప్పటి వరకు కూడా చాలామంది, అంటే అక్రమంగా కట్టినటువంటి బిల్డింగ్స్ని కూల్చేటువంటి హైడ్రాని అదే హైడ్రా పేరుతోటి ఫోర్జరీ చేసి ఎన్ఓసీ తెచ్చుకోవడం నిజంగా ఒక్కసారిగా షాకింగ్కి గురి చేసేటువంటి ఘటనగా స్థానికంగా మారిపోయింది. సో దీనిపైన ఉన్నటువంటి, అంటే బాధ్యులు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించినటువంటి బాధ్యులు వారి మీద అత్యంత కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అది ప్రతి ఒక్కరు కూడా, అంటే అటు ఎవరైనా కానీ లేటెస్ట్గా మనం సోషల్ మీడియాలో చూసాం, అంటే తెలియకుండా ఏదైతే మధ్య తరగతులు అంటే మధ్యవర్తిత్వంలో ఉన్నటువంటి బిల్డర్లు ఎవరైతే ఉన్నారో ఆ బిల్డర్లు చాలామంది అక్కడ ఇల్లులు కట్టడం, దాని తర్వాత సామాన్యులకు లేకపోతే పేదలకు లక్షల్లో పోసి వాటిని అమ్మడం, దాని తర్వాత హైడ్రా కూల్చివేయడం, వాళ్ళ దుఃఖాలు కూడా సోషల్ మీడియాలో స్టిల్ ఇప్పటి వరకు కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. సో అలాంటి టైంలో, అంటే అంత స్ట్రిక్ట్గా, అంటే పేదలకు సంబంధించినటువంటి ఇళ్లను కూడా లెక్క చేయకుండా కూల్చినటువంటి హైడ్రా ఇప్పుడు ఆ హైడ్రా పేరుతోటి ఇలాంటి ఫోర్జరీలు, అదేవిధంగా ఇలాంటి మోసాలకు పాల్పడడం నిజంగా షాకింగ్కి గురి చేసేటువంటి విషయం అంటూ కూడా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఫోర్జరీ వెనుకున్నటువంటి ఏదైతే ముఠా ఉందో 8 కాలేజీలకు సంబంధించినటువంటి ఆ ముఠాని మొత్తం కూడా తగినటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసు వర్గాలు చెప్తా ఉన్నాయి.